హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్‌లో ఇవాళ మనం రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అచ్చం రెస్టారెంట్‌లో ఉన్న టేస్ట్ తోటే దమ్ బిర్యానీని మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ముందుగా ఈ బిర్యానీ కోసం అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకోండి. దాంట్లో 250 గ్రామ్స్ చికెన్‌ని తీసుకోవాలి. దీంట్లోనే 3 యాలక్కాయలు, 3 లవంగాలు, చెక్క, జాపత్రిని యాడ్ చేసుకోండి. దాంతోపాటు 2 బిర్యానీ ఆకులు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అలానే దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్‌ని యాడ్ చేసుకొని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. అలానే దీంట్లోకి 2 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ కారాన్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి మీ స్పైసీనెస్ తగ్గట్టుగా మిర్చిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 3/4 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. మనం పెరుగుని ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత మంచిగా గ్రేవీ వస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ రసాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి. దీంట్లోనే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్‌ని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. మనం యాడ్ చేసిన మసాలాస్ అన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకుంటే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. మీకు నెయ్యి ఇష్టం లేనట్టయితే నెయ్యిని స్కిప్ చేయండి. మళ్ళీ ఒకసారి నెయ్యంతా కలిసేలాగా బాగా కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 250 గ్రామ్స్ బాస్మతి రైస్‌ని తీసుకోండి. దీంట్లో వాటర్‌ని యాడ్ చేసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ తిరిగి వాటర్‌ని యాడ్ చేసుకొని హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్‌ని యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్‌లోకి హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ చికెన్‌లో సాల్ట్‌ని యాడ్ చేసాం కాబట్టి తక్కువగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని యాడ్ చేసుకొని దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి అన్నం విడివిడిగా వస్తుంది. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూస్తే అన్నం 90% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్‌లో నుంచి ఎక్స్‌ట్రా వాటర్ అంతా తీసేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. మనం నానబెట్టుకున్న చికెన్ గిన్నెలోకి బాస్మతి రైస్‌ని యాడ్ చేసుకోండి. మొత్తం రైస్‌ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్‌ని వేసుకోండి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పుదీనా, కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఒక గిన్నెలో కొన్ని పసుపు నీళ్ళని కలుపుకొని పెట్టుకున్నాను. అవి దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఇది జస్ట్ కలర్ కోసం యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు రైస్ మీద 2 టేబుల్ స్పూన్ల నార్మల్ వాటర్‌ని స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల రైస్ బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదనే పెనాన్ని వేడి చేసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ గిన్నెని ఆ పెనం మీద పెట్టుకొని దాని మీద ఏదైనా ఒక బరువు పెట్టండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 40 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. 40 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని
ప్లేట్ తీసి చూస్తే మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. రైస్ కూడా మెత్తగా అవ్వకుండా, గట్టిగా అవ్వకుండా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది చూడండి. చికెన్ పీసెస్ కూడా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయాయి. నేను ఒక పీస్‌ని తీసి దాన్ని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బావుందో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా! ఈ విధంగా మనం ఇంట్లోనే ఈజీగా చికెన్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అచ్చం రెస్టారెంట్‌లో లాగానే ఉంటుంది. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీరు కూడా ఈ బిర్యానీని ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.